సింగయ్య మృతి కేసులో గుంటూరు పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాటా సఫారీ ఢీకొట్టడం వల్లే సింగయ్య చనిపోయాడని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. ఇక ఆ టాటా సఫారీ నంబర్ కూడా ఇచ్చారు, AP26 CE 0001 అంటూ కూడా. అదేవిధంగా పోలీసులు కారు యజమానిపై అయితే కేసు నమోదు చేశారు. అయితే జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడం వల్లే సింగయ్య చనిపోయినట్లుగా వీడియోలు బయటకొచ్చాయి. సాక్ష్యాలు అంత క్లియర్ గా ఉంటే పోలీసులకు ఎందుకు కనిపించలేదు? విచారణ జరపకుండానే పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చేశారా? ఏమాత్రం విచారణ జరపకుండా టాటా సఫారీ ఢీకొట్టిందని ఎలా తేల్చారు? ఈ కేసులో అమాయకులను బలి చేద్దామనుకున్నారా అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ఇక సింగయ్య మృతి కేసులో గుంటూరు పోలీసులు వ్యవహరించిన తీరుపై అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. AP26 CE 0001 టాటా సఫారీ ఢీకొట్టడం వల్లే సింగయ్య చనిపోయాడని ఎస్పీ సతీష్ కుమార్ అయితే చెప్పారు. పోలీసులు కారు యజమానిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడం వల్లే సింగయ్య చనిపోయినట్లుగా వీడియోలు బయటకొచ్చాయి. సాక్ష్యాలు అంత క్లియర్ గా ఉంటే పోలీసులకు ఎందుకు కనిపించట్లేదు అనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతోంది. అటు విచారణ జరపకుండానే పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చేశారా? ఏమాత్రం విచారణ జరపకుండా టాటా సఫారీ ఢీకొట్టిందని ఎలా తేల్చారంటూ కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఈ కేసులో అమాయకులను బలి చేద్దామనుకున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ ఏటుగూరు రోడ్డు మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎక్సీఎం గారు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందు కాన్వాయ్ వస్తుండగా ముందు 50 మీటర్స్ లో అడ్వాన్స్ వెహికల్ వచ్చాయి. టాటా సఫారీ వైట్ కలర్ AP26 CE 0001. ఆ వెహికల్ రాగా క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన ఆ పువ్వులు చల్లడానికి వచ్చేసి పడిపోయిన తర్వాత కారు కూడా పైన ఎక్కింది, షోల్డర్ ఎక్కింది. సో ఇమీడియట్ గా వాళ్ళు కానీ అన్అట్రాక్టెడ్ గా ఉండిపోయారు, ఎవరు కూడా చూసుకోవట్లేదు, పక్కన పెట్టారు. తర్వాత మనమే హైవే పెట్రోల్ ద్వారా DGH తీసుకొని వచ్చాము. సో వచ్చినప్పుడు రాటెడ్ మన చెల్లి సింగయ్య అని చెప్పేసి ప్లంబరింగ్ వర్క్ చేస్తుంటారు. మెగలాయపల్లి నల్లపల్లి వస్తున్న వ్యక్తి ఇంజురీ అయ్యారు. అక్కడ ఇంజురీ అయిన తర్వాత కూడా అక్కడ ఏమి వెహికల్స్ ఆగకుండా వెళ్ళిపోయిన తర్వాత మన పోలీస్ ASI రాజశేఖర్ అక్కడ ఎవరు హైవే పెట్రోల్ చేస్తారో వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన అప్పుడే బ్రాడ్ డెడ్ అని చెప్పారు. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ మెరిట్స్ మనం వాళ్ళ కంప్లైంట్ ఇచ్చేది బట్టి మనం కేసు కూడా రిజిస్టర్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మనకి పర్మిషన్ ఇచ్చిన వరకు కాన్వాయ్ ప్లస్ 3 వెహికల్స్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోయినా అన్కంట్రోలబుల్ గా అనదర్ 35 వెహికల్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం, తర్వాత ఎండ్ రూట్ లో వస్తున్నప్పుడు ఈ వ్యక్తికి కూడా తగిలి చనిపోవడం అనేది చాలా దురదృష్టం అనేది. దీనిపైన మన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక సింగయ్య మృతి కేసులో గుంటూరు పోలీసులు వ్యవహరించిన తీరుపై అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఈ మృతికి సంబంధించి అంటే సింగయ్య మృతికి సంబంధించిన వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి పోలీసులు ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటిపైన పలు విమర్శలు అయితే వస్తున్నాయి. దీనికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు చెప్పండి. పోలీసు ఏదైతే జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో మొదటి రోజు వెంటనే యాక్సిడెంట్ జరిగినటువంటి వెంటనే కూడా పోలీసులు అయితే ప్రెస్ మీట్ ని పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళు క్లియర్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కి సంబంధం లేదు, అది ప్రైవేట్ వాహనం ఢీకొనడంతోనే సింగయ్య చనిపోయాడు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే అది వెంటనే ఎందుకు అడ్రస్ చేయడానికి వాళ్ళు గుంటూరు SP IG వెంటనే ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలపైన కూడా కొంత చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆ రోజు వార్తా ఛానల్లో వచ్చినటువంటి వార్తలు జగన్ కాన్వాయ్ గుద్దే చనిపోయాడు అనేటటువంటి అంశాన్ని కూడా వాళ్ళు తీవ్రంగా ఖండించి వెంటనే అలాంటి పరిస్థితి లేదు, ప్రైవేట్ వాహనం ఢీకొంది, ఆ ప్రైవేట్ వాహనానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా 0001 అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్పారు. కానీ జరిగినటువంటి సంఘటన ప్రస్తుతం 4 రోజుల తర్వాత ఒక వీడియో బయటికి రావడం జరిగింది. ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనం ద్వారానే
సింగయ్య చనిపోయినట్లు కూడా వీడియోలో అయితే క్లియర్ గా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ఫుటేజ్ కి సంబంధించినటువంటి అంశంలో ఉదయం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేరుస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ 4 రోజుల్లో పోలీసులు ఎందుకు నిర్ధారించలేకపోయారు? ఆ రోజు వెంటనే ఎస్పీ అదేవిధంగా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వెంటనే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఆ రోజు ప్రైవేట్ వాహనాన్ని ఢీకొంది అనే విధంగా కూడా ఎందుకు నిర్ధారణ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపైన మాత్రం ప్రస్తుతం పోలీసుల పైన మాత్రం తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత హుటాహుటిగా పెట్టి జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన దాంట్లో జగన్ కాన్వాయ్కి సంబంధం లేదు అనే విధంగా ఎందుకు నిర్ధారించారు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు ఇప్పటికీ కూడా ఈ వీడియో వచ్చినటువంటి అంశాన్ని కూడా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఉదయం నుంచి కూడా అనేక మంది పోలీసు వాళ్ళతో సంప్రదించేటటువంటి ప్రయత్నం మనం కూడా చేసినప్పటికీ వాళ్ళైతే ఎక్కడా కూడా ఈ అంశం పైన మాట్లాడటానికి కూడా సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపించినటువంటి అంశం లేదు. వాళ్ళైతే క్లియర్ గా కూడా ఈ అంశాన్ని కూడా వాళ్ళు ఈ వీడియో ఫుటేజ్ కి సంబంధించిన దానిపైన మాట్లాడటానికి అయితే అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం ఆ రోజు ఆ ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశాలు ఎందుకు అట్లా చెప్పారనే దానిపైన కూడా క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదనే విధంగా చెప్పొచ్చు. కానీ జరిగినటువంటి సంఘటన అంతా కూడా సింగయ్యకు సంబంధించినటువంటి ఏదైతే యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి ఉందో అదంతా కూడా కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు వ్యవహరించిన తీరు, ఆ రోజు చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు అయితే ప్రస్తుతం వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందనే విధంగా మాత్రం స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయిశంకర్, అయితే ఆ ప్రమాదానికి గురైన సింగయ్యపై వెళ్తున్న కారు అదేవిధంగా జగన్ కాన్వాయ్, సో మనం ఆ కలర్స్ చూసినప్పుడైతే కలర్ అయితే సేమ్ గా కనిపిస్తోంది. మరి వెహికల్ నంబర్స్ సేమ్ గానే ఉన్నాయా? దీనికి సంబంధించిన క్లారిటీ ఏదైనా ఉందా? అంటే ప్రధానంగా కూడా మొదటగా ఒక వీడియో బయటికి రావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కొంతమంది జగన్ కాన్వాయ్ ముందు ఎవరైతే జగన్ అనుచరులు ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు సిగ్నల్ ఇస్తూ అంటే డ్రైవర్ కి ఒక సూచన చేస్తూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ బయటికి రావడం జరిగింది. అందులో ఉన్నటువంటి క్లిప్పింగ్ కి కంటిన్యూటీగా మరో వీడియో కూడా విడుదలవడం జరిగింది. ఆ వీడియోలో జగన్ కాన్వాయ్ బ్లాక్ ఏదైతే వెహికల్ ఉందో దాని నెంబర్ కూడా 2349 విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రధానంగా కూడా ఈ కేసు పైన అయితే పూర్తిగా అనేక విమర్శలు, అంటే ఆ రోజు పోలీసులు చెప్పినటువంటి అంశం 0001 అనేటటువంటి వాహనం ఉండటం, ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఉదయం వచ్చినటువంటి వాహనానికి సంబంధించిన దానికి కనీసం సంబంధం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి క్లియర్ గా ఫుటేజ్ లో చూస్తే జగన్ కాన్వాయ్ కి ముందు గాని వెనక గాని ఎక్కడా కూడా వెహికల్స్ మూవ్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. కొన్ని వాహనాలు, పోలీసు వాహనాలు కూడా చాలా ముందుకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చెప్పొచ్చు. చాలా ముందుకు వెళ్లి అవి ఆగి ఉన్నాయి. ఒక జగన్ కాన్వాయ్ మాత్రమే వస్తుంది. ఎదురుగా కూడా జనాలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. ఆ వీడియోని మొదటగా ఎడిటింగ్ వీడియో అన్నారు, వైరల్ కావాలని చెప్పి దీన్ని సృష్టించారన్నారు. అనేక రకాలుగా కూడా దీనిపైన అయితే పొద్దున్న నుంచి చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా దీనిని ఖండిస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు చేసినటువంటి పరిస్థితి అయితే లేదన్న విధంగా చెప్పొచ్చు. కాబట్టి కంపల్సరిగా విడుదలైనటువంటి వీడియో ఆధారంగా చూస్తే మాత్రం కంపల్సరిగా కాన్వాయ్ జగన్ ఉన్నటువంటి వాహనమే ఢీకొన్నటువంటి దాని అంశంగా కూడా నిర్ధారణకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం అయితే జగన్ కి సంబంధించి ఆ రోజు వాహనం నడిపినటువంటి వ్యక్తి, ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఏఆర్ కానిస్టేబుల్, అతనైతే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం చూడాలి మరి పూర్తి స్థాయిలో పోలీసులు ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇస్తారా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో. ఆ రోజు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాకుండా ఇప్పుడు కొత్తగా వీటిని నిర్ధారించేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాలి. ఏదైనా కూడా ఆ రోజు జరిగినటువంటి వివరణలకి ఈ రోజు జరుగుతున్నటువంటి తీరుకు అనేక అంశాలపైన మాత్రం ఇటు టీడీపీ నేతలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ కేసు
కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఒకవేళ పోలీసులు అంటే వాహనం నడిపింది ఎయిర్ కానిస్టేబుల్ అంటే గవర్నమెంట్ ఉద్యోగి అయినప్పటికీ కూడా ఎందుకు దానికి సంబంధించిన దానిపైన ఇప్పటి వరకు పోలీసుల్లో ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి ఉందనే దానిపైన కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి అటాచ్డ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కార్ డ్రైవర్ని ఆ రోజే ఎందుకు ప్రశ్నించలేదు అనే విధంగా కూడా కొన్ని ప్రశ్నలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా కేసు నమోదు చేసేసాం, సెక్షన్లను పెట్టేసాం అనే విధంగా చెప్పి దాంతోపాటు వాహనానికి సంబంధించినటువంటి ఓనర్ని ఐడెంటిఫై చేశామనే విధంగా కూడా సమాచారాలను కూడా బయటికి తెచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ అంశం మాత్రం వీడియో బయటకు వచ్చే వరకు పోలీసుల నుంచి కూడా ఒక ప్రభుత్వానికి క్లారిటీ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఉదయం సమయం నుంచి కూడా ప్రభుత్వం కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో పూర్తి స్థాయిలో నిర్ధారణ జరగాలనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం ఇక్కడ పోలీసుల తప్పిదానికి సంబంధించినటువంటి అంశాలు అంటే అలర్ట్గా ఆ రోజు హుటాహుటిగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో వచ్చినటువంటి అంశాలన్నీ తప్పు, ఆ రోజు జరిగిందంతా కూడా కాన్వాయ్కి సంబంధం లేదనే విధంగా నిర్ధారించినటువంటి పరిస్థితుల్లో మరి ఈ వీడియో వచ్చి కూడా చాలాసేపు అవుతున్నా మరి దీనిని ఎందుకు ఖండించలేకపోతున్నారు పోలీసులు అనే దానికి సంబంధించిన దానిపైన పోలీసు ఉన్నతాధికారులే కంపల్సరీగా దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే ఒక అంశాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు అనే విధంగా చెప్తున్నారు. మరి దర్యాప్తు అనేది ఎన్ని రోజులు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా వీడియో బయటకు వచ్చిన తర్వాత కేసుకు నమోదు అంశంలో పోలీసులు ముందుకు వెళ్తారా లేకపోతే న్యాయపరమైనటువంటి అంశాలపైన దృష్టి పెట్టి మరికొంత సమయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయా, ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ కూడా సింగయ్య కుటుంబానికి ఆ రోజు క్లియర్గా సింగయ్య భార్య ఎవరైతే చెప్పిందో ఆమె క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కాన్వాయ్ గుద్దింది అనే విధంగా కూడా బిగ్ టీవీతో కూడా మాట్లాడుతూ ఆమె చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కంపల్సరీగా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, గుద్దేసి వెళ్ళిపోయారనే విధంగా కూడా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన అంతా కూడా కొంత పోలీసులు చెప్పినటువంటి అంశంతో కొంత తప్పుదారి పట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయనే విధంగా చెప్పొచ్చు. కాకపోతే తర్వాత జరిగినటువంటి అంశాలు కానీ ఏదైనా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా నిర్ధారణ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే పోలీసుల దగ్గరే ఉందనే విధంగా చెప్పాల్సినటువంటి అంశంగా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక్కడ ఏటుగూరు రోడ్డు మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎక్సీఎం గారు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందు కాన్వాయ్ వస్తుండగా ముందు 50 మీటర్స్లో అడ్వాన్స్ వెహికల్ వచ్చాయి. టాటా సఫారీ వైట్ కలర్ AP26 CE0001. ఆ వెహికల్ రాగా క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన పువ్వులు జరగడానికి వచ్చేసి పడిపోయిన తర్వాత కారు కూడా పైన ఎక్కింది, షోల్డర్ ఎక్కింది. సో ఇమీడియట్ గా వాళ్ళు కానీ అన్అటెండెడ్ గా ఉండిపోయారు, ఎవరు కూడా చూసుకోవట్లేదు, పక్కన పెట్టారు. తర్వాత మనమే హైవే పేట్రోల్ ద్వారా GGHC తీసుకొని వచ్చాము. సో వచ్చినప్పుడే డాటెడ్ మన చెల్లి సింగయ్య అని చెప్పేసి ప్లంబరింగ్ వర్క్ చేస్తుంటారు, మెగలాయపురం నల్లపాడు వస్తున్న వ్యక్తి ఇంజురీ అయ్యారు. అక్కడ ఇంజురీ అయిన తర్వాత కూడా అక్కడ ఏమి వెహికల్స్ ఆగకుండా వెళ్ళిపోయిన తర్వాత మన పోలీస్ ASI రాజశేఖర్ అక్కడ ఎవరు హైవే పేట్రోల్ చేస్తారో వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన అప్పుడే బ్రాడ్ డెడ్ అని చెప్పారు. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ మెరిట్స్ మనం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేది బట్టి మనం కేసు కూడా రిజిస్టర్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మనకి పర్మిషన్ ఇచ్చిన వరకు కాన్వాయ్ ప్లస్ 3 వెహికల్స్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోయినా అన్కంట్రోలబుల్గా అనదర్ 30-35 వెహికల్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం, తర్వాత ఎండ్ రూట్లో వస్తున్నప్పుడు ఈ వ్యక్తి కూడా తగిలి చనిపోవడం అనేది చాలా దురదృష్టం అనేది. దీనిపైన మన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక సింగయ్య మృతి కేసులో గుంటూరు పోలీసులు వ్యవహరించిన తీరుపై అయితే పలు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు కార్ నెంబర్ కూడా ఇస్తున్నారు, AP26 CE0001. ఈ టాటా సఫారీ ఢీకొట్టడం వల్లే సింగయ్య చనిపోయాడంటూ కూడా SP సతీష్ కుమార్ అయితే చెప్పారు. కానీ పోలీసులు కారు యజమానిపై కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. కానీ జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడం వల్లే సింగయ్య చనిపోయినట్లుగా కొన్ని వీడియోలు అయితే బయటకు వస్తున్నాయి. ప్రజెంట్ మీరు ఆ దృశ్యాలను కూడా చూడొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ చూడొచ్చు. జగన్ అయితే
ఏదైతే కారు పైన ప్రయాణిస్తున్నారో దానిపైన పూలు చల్లుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సింగయ్య, ఆయన పూలు చల్లుతూ కూడా ప్రమాదవశత్తు కారు కింద పడిపోవడం వల్ల చనిపోయాడు అంటూ కూడా కొన్ని వీడియోలు అయితే బయటకు వస్తున్నాయి. ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సో ఈ విధంగా జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి అనేక ప్రశ్నలు అయితే వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహంతో ముందుగానే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు? అది ప్రమాదవశత్తు జరిగిందా, లేదంటే ఆయన జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడం వల్లే జరిగిందా అన్న కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారు. ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే మీరు ఆ విజువల్ చూడొచ్చు. ప్రయాణిస్తున్న కారు ఏదైతే ఉందో ఆ టైర్ల కింద ఆ సింగయ్య అన్న వ్యక్తి తల ఏ విధంగా దానిపైన వెళ్తూ ఉందో కారు, ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. పైన జగన్ ఉన్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ వీడియో అయితే రీసెంట్ గా బయటకు వచ్చింది. మరి ఈ వీడియో అనేది ఎడిటింగ్ వీడియోనా, లేదంటే నిజంగానే జరిగిన దృశ్యాన్ని ఎవరైనా క్యాప్చర్ చేసి ఈ విధంగా వీడియో తీసి బయటకు వదలడం జరిగిందా? దీనిపైన అయితే పోలీసులు అయితే ఇంతవరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ఎవరిపైన కేసు నమోదు చేశారు? అది ఆ కారు యజమాని ఎవరైతే ఉన్నారో ఆ కారు నడిపిన వ్యక్తి పైన కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్లుగా అయితే చెప్తున్నారు. మరి సాక్ష్యాలు అంత క్లియర్గా ఉంటే పోలీసులకు ఎందుకు కనిపించట్లేదు? విచారణ జరపకుండానే పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చేసారా అంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఏ విచారణ కూడా జరపకుండా టాటా సఫారీ ఢీ కొట్టిందంటూ కూడా ఎలా తేల్చారు అంటూ కూడా మరొక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు ప్రజలంతా కూడా. ఈ కేసులో అమాయకులను బలి చేద్దామనుకునే ఈ ప్లాన్ చేశారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడం వల్లే ఆ వ్యక్తి మరణించడం జరిగిందా లేదా అనేది, అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఆ వీడియో పైన కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.